ఎంఆర్ఓ గారిని పెట్టి అందరి వివరాలు సేకరించి అసలు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది పని చేస్తున్నారు, ఈ యొక్క వివరాలను వెల్లడించాలి అని చెప్పి ఆ రోజు కలెక్టర్ గారిని డిమాండ్ చేయడంతో అక్కడ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే రక్త నమూనాలు DNA శాంపుల్స్ తీసుకోవడం కానీ, ఇవన్నీ ప్రభుత్వాధికారులు తీసుకున్నారు. అంటే ప్రభుత్వానికి ఈ యొక్క ఇన్సిడెంట్ పైన ఎంత చిత్తశుద్ధి ఉంది, న్యాయం చేయాలని ఎంత ఆతృత ఉందనేది కనబడతా ఉన్నది. ఎవరిని కాపాడడానికి మీరు ఇవన్నీ ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నారు? ఈరోజు పరిశ్రమల ఇంత పెద్ద దుర్ఘటన జరిగి కనీసం వాళ్ళ కోల్పోయిన కుటుంబ పెద్దలను కానీ, లేకపోతే కుటుంబ సభ్యుల చివరి చూపు చూసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఈరోజు వాళ్ళు ఉన్నారు. మాంసం ముద్దలుగా మార్చి ఈరోజు అట్టపెట్టెలలో పెట్టి వారి యొక్క పార్థివ భాగాలకు కానీ, పార్థివ శరీరాలకు కూడా గౌరవం లేకుండా అగౌరవపరిచినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ యాజమాన్యం వైఖరి మార్చుకోవాలి. మీరు బ్రతికున్న వాళ్ళకి ఎట్లా ఏం చేయరు, మీరు వాగ్దానాలు నిలబెట్టుకోరు. అది అట్లీస్ట్ ఆ చనిపోయిన పార్థివ దేహాలను కూడా మీరు ఎంత అగౌరవపరిచిరో రాష్ట్రం అంతా చూసింది, దేశమంతా చూసింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ₹1 ప్రకటించారు. హరీష్ అన్న గారి డిమాండ్ మేరకు, ఆ రోజు హరీష్ అన్న గారు ఇచ్చిన ప్రెషర్ మేరకు ₹1 ఆయన హరీష్ అన్న అనగానే ప్రకటించడం చాలా సంతోషం. మీ యొక్క ప్రకటనకు కుటుంబాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆ ప్రకటించిన నోరు నెల రోజులు అయితా ఉన్నది. మీ మాటకు విలువ లేదా? మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మీ మాటకు విలువ లేదా? మీరు ఎట్లా తప్పుడు వాగ్దానాలు, అన్నిట్లో కోతలు, ఇవన్నీ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. కానీ కనీసం ఆ చనిపోయిన కుటుంబాలకన్నా న్యాయం చేయండి. ఏదో దాదాపు 5-6 రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పొట్ట చేత పట్టుకొని కుటుంబాలను వదిలిపెట్టి వాళ్ళు కష్టపడడానికి వచ్చిరు. వాళ్ళ కష్టాన్ని ఈరోజు దోచుకొని వాళ్లకు చనిపోయినాక కూడా మీరు నష్టపరిహారం చెల్లించకుండా 10 లక్షలు చెల్లించి చేతులు దులుపుకున్నాయంటే ముఖ్యమంత్రి గారు మీకు ఎంత అవమానంగా ఉంటుంది, ఎంత సిగ్గుచేటో. దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద యాడ్లు వేస్తారు కదా ఏదన్నా కాగానే. మరి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా దేశవ్యాప్తంగా మీ పరువు పోతుంది, రాష్ట్ర పరువు పోతుంది అనే ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈరోజు మా పటాన్చెరు BRS పార్టీ తరఫున వారికి సంపూర్ణంగా సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. ఆ కుటుంబాల వెంబడి ఉంటాం. హరీష్ అన్న గారి సూచనల మేరకు మొన్న 3 రోజుల కింద ఏదైతే కలెక్టరేట్ వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి ఆ మృతుల కుటుంబాలకు వెంటనే నష్టపరిహారాన్ని చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తాము. మీరు ఆ తర్వాత ఆగ మేఘాల మీద మీరు మళ్ళా వాళ్ళని పిలిచి ఏదో కొన్ని డబ్బులు ఇస్తా ఉన్నారట కంటి తుడుపు చర్య కింద. ఇలాంటి నక్కజిత్తులు మానండి. మీరు డెత్ సర్టిఫికేట్స్ ఇచ్చి డెత్ డిక్లేర్ అయిన వారికి వెంటనే మీరు ₹1 చెల్లించేసేయాలి. మీరు ఒకవేళ కంపెనీ యాజమాన్యం మోసం చేసే ఆలోచన ఉన్నట్టు కనబడతా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ముందు వాళ్లకు చెల్లించి ఆ తర్వాత కంపెనీ దగ్గర మీరు వసూలు చేసుకోండి. ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేశారు కదా, కంపెనీ వాళ్ళు అనౌన్స్ చేశారు కదా, కుటుంబాలను ఎందుకు బాధ పెడతా ఉన్నారు? వాళ్ళు ఆల్రెడీ కుటుంబ సభ్యులను కోల్పోయి కనీసం వాళ్ళ చివరి చూపు చూడలేని, నోచుకోలేని ఆ చిన్న చిన్న పిల్లలను చూస్తూ ఉంటే మీ మనసు తరుగుతలేదా? ఆ మనసు లేకపోతే రాయా? 5 ఏళ్ళు నేను ముఖ్యమంత్రి చేస్తే సరిపోతుంది, ఎవడెక్కడన్నా రావనని అనుకుంటున్నారా? ఎక్కడికక్కడ అధికారులు, అదేవిధంగా మంత్రులు మీరు ఎంత దొరికితే అంత దోచుకోవాలన్న ఆలోచన తప్పితే ఆ కుటుంబాల గురించి మీకు పట్టిలేదా? హాస్పిటల్లో ఉన్న వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నది. కనీసం కంపెనీ నుంచి ఒక రిప్రజెంటేటివ్ అన్నా వెళ్ళి వాళ్ళని పరామర్శించిన పాపాన పోయిర్రా? ఇప్పుడు నెల రోజుల నుంచి వాళ్ళకు జీతాలు లేవు, పైసలు లేవు, వాళ్ళు ఏం దీన్ని బతుకుతారు అనుకుంటా ఉన్నారు? మీరు మనుషులా? అసలు మానవత్వం ఉందా మీకు? మేము BRS పార్టీ తరఫున తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే వారికి ₹1 చెల్లించేసేయాలి. ఆ కుటుంబాలకు ఏమి వెనక ముందు చూడకుండా. కొందరికి డెత్ సర్టిఫికేట్స్ రాలేవు, పంచనామా కాపీలు రాలేవు, FIR కాపీస్ రాలేవు. వాళ్లకు వెంటనే అవి అందించాలని చెప్పి వారి కుటుంబాల తరఫున డిమాండ్ చేస్తూ వాళ్ళ ప్రాణాలు కోల్పోయినటువంటి సిగాచి కార్మికులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం.